చూసిన తర్వాత ప్రత్యేక రాజకీయాలు ఇప్పుడు దాంట్లో అప్పన్న డబ్బులని రాజకీయం చేస్తా అంటాడు, ఇసుక మాఫియాది 30 సంవత్సరాలు సీఎం నేనే నానని చెప్పి ఇదంతా ఏంటంటే జగన్ గారిని పోర్ట్రేట్ చేసినట్టు అయింది అక్కడ. సో ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో నన్నే ఇంటర్వ్యూ చేయబోతున్నారు. సో సురేష్ రెడ్డి. సో మనోడు ఏం క్వశ్చన్లు అడుగుతాడు, నేను ఏం చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనోడు కూడా బన్యన ఫ్యాన్ ఇచ్చి పడేస్తాడు, రప్ప రప్ప తగ్గేదేలే. చెప్పు ఇప్పుడు ఏం అడగాలనుకుంటున్నావు? ఏం లేదు బ్రో, గేమ్ చేంజర్ వైబ్ నడుస్తుందంట, కలెక్షన్స్ మంచిగా వచ్చినాయంట మొత్తం. లేదు కలెక్షన్ ఏంటంటే మన ఇండియన్ సినిమాలోనే పరువు తీసినట్టు అయిపోయింది. అంటే ఇప్పుడు ఫేక్ కలెక్షన్ అంటే 5-6 కోట్లు వేసుకుంటారు, మనోళ్ళు 100 కోట్లు ఫేక్ వేసుకున్నారు. 100 కోట్లు వేసుకున్నారు. 100 కోట్లు నువ్వు ఎట్లా ప్రూవ్ చేయగలుగుతావు 100 కోట్లని? ఆల్రెడీ నేను ప్రూవ్ కాదు, నేషనల్ మీడియా యూట్యూబ్ ఛానల్ 7 crores నుంచి అసలు కలెక్షన్ రాలేదు. ఇంకా సౌత్ లో 2 రాష్ట్రాల నుంచి కూడా 50 కోట్ల పైగా ఉంది. కాకపోతే ట్విట్టర్ లో ట్రెండింగ్ నడిచింది కదా. మూవీ ఇండస్ట్రీకి షేమ్ అని కూడా విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే ఇదే ఘటన పైన ట్విట్టర్ అంటే ఎక్స్ లో కూడా అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే ఇక నుంచి గేమ్ చేంజర్ రామ్ చరణ్ అన్న మూవీస్ ఎవరు నమ్మరు కలెక్షన్ అన్న. సో నాకు భారీ ఎత్తున పోస్టులు ఇంకా హ్యాష్ ట్యాగులు పెట్టి ట్రెండింగ్ గా హల్చల్ చేయడం జరిగింది. అయితే కొన్ని ట్విట్టర్ లో ఏమంటున్నారో ఒకసారి విందాం. దీంట్లో రామ్ చరణ్ అన్న తప్పు ఏం లేదనుకుంటా, మూవీ టీం వాళ్ళు వేసిరు అది. సో తెలిసిపోతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కల్కి కానీ దేవరా కానీ పుష్ప మీ కూడా ఒరిజినల్ కలెక్షన్ అంటారు. సో ఈ 3 మూవీస్లో ట్రాక్ చూడాలి, ఏది అడ్వాన్స్ బుకింగ్ కానీ టికెట్ సేలింగ్ కానీ తెలిసిపోతుంది. అడ్వాన్స్ ఇప్పుడు మనం అంటే ఫేక్ చేయగలుగుతాం. బయట టాక్ ఏమంటారు అంటే ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ పుష్ప చేయలేదు, గేమ్ చేంజర్ చేసింది అంటారు. అది ఎంతవరకు నిజం? అట్లా అంటున్నారు కదా. సో నేను నిజంగా ఇప్పుడు దిల్ రాజు ఎవరో కాదు మా ఊరే కదా, నిజంగా 186 crores వచ్చిన వాళ్ళు నిరూపించమను, నేను దాన్ని ఏం చేయడానికన్నా నేను రెడీ. వాళ్ళు ఏం శిక్ష పెట్టినా నేను రెడీ దానికి. అంటే వాళ్ళంతా ఫేక్ కలెక్షన్ చేసుకున్నారంటారు. ఫేక్ ఇండియాలో ట్రెండింగ్ టాపిక్ నడిచింది కదా, ట్విట్టర్ లో పోస్ట్ చేసిర్రు 100 కోట్లు. అరే హిందీ మీడియా కానీ ఆల్ యూట్యూబ్ ఛానల్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు క్లియర్ గా తెలిసిపోయింది కదా. సార్ ఫ్యాన్స్ అందరూ ఏమంటారు అంటే మొత్తం పుష్పకు రాలేని, అదే గేమ్ చేంజర్ కూడా రాలేదు రాయండి. వాస్తవ దొంగ దొరకకపోతే దొరికినాడు అనుకో దొంగ దొంగ అని గలీజ్ అయిపోతాం. అట్లా దిల్ రాజు గారు 180 కోట్లు వచ్చిందని చెప్తే మెగా ఫ్యామిలీ మేమే నిజంగానే నమ్మలేకపోతున్నామండి. ఎందుకంటే సినిమాలో అంత దమ్ము లేదు. పుష్పకి రాలేదని, పుష్పకు రాలేదు, గేమ్ చేంజర్ వచ్చినాయి బాగా మంచిగా ఫస్ట్ డే కలెక్షన్ కదా. సో ఒకసారి నార్త్ లో టికెట్లు ఎన్ని బుక్ అయినాయి, ఇక్కడ ఎన్ని బుక్ అయినాయి, ఎన్ని థియేటర్లో రిలీజ్ అయింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ ఆఫ్ థియేటర్లో పుష్ప 2 రిలీజ్ అయింది. అంటే ఇప్పుడు రీసెంట్ గా నాన్ విష్ణు గారు కూడా పెట్టారు స్టోరీ ఏంటంటే, నేను సినిమాకి వెళ్తున్నాను ఇట్లా చూస్తే మొత్తం వెనకాల కూడా మొత్తం అసలు మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. అసలు మొత్తం చాలా హౌస్ఫుల్ ఉన్నాయి. మొత్తం పుష్పకి వెళ్ళిండు, హౌస్ఫుల్ అయింది. అవును. సో మనోడు మళ్ళీ గేమ్ చేంజర్కి వెళ్ళిండు అంటే అర్థమైతే జనాలకు ఆ టైప్ లో మాట్లాడుతున్నారా. అంటే వాళ్ళు నిజంగా ఫ్యాన్స్ అంటే ఎట్లుంటారంటే ఇప్పుడు బన్నీని కావాలని ఎంత టార్గెట్ చేసిరు, చాలా చాలా అంటే చాలా టార్గెట్ చేసిరు. మనకి యూఎస్ బుకింగ్స్ అంత లేదు, నిన్న నుంచి చూస్తున్నాం ఎక్కడ బుకింగ్స్ లేవు. కొన్ని ట్విట్టర్లో వీడియోలు అయితే థియేటర్ ఖాళీగా ఉంది, ప్లే అవుతా ఉంది. అనేది రిటర్న్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బన్నీ గారిని అరెస్ట్ చేశారు ఓకే. సో దాని తర్వాత అక్కడ గేమ్ చేంజర్ ఈవెంట్కి కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వాళ్ళు వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయింది. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఎక్కడో యాక్సిడెంట్ జరిగింది, పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేశారు జగన్ రోడ్ లేకపోవడం వల్లనే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమ్ చేంజర్ అనే ఈవెంట్ పెట్టకపోతే వాళ్ళు రాకుంటుండే కదా, మరి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే, ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఇప్పుడు కళ్యాణ్ సార్ పార్టీ ఫామ్ లో ఉన్నాడు, అది వాళ్ళ ఫామ్ లో ఉంది. అదే ఇప్పుడు మన బన్నీ సార్ ఏంటి, బన్నీ సార్ కి ఎవరు లేరు, ఒక్కడే ఫ్యాన్స్ కూడా. అంటే రీసెంట్ గా నేను టాక్ ఏంటంటే అల్లు అర్జున్ గారు ఆర్మీ అంటారు కదా, ఆయన పీక్స్ లో సిచ్యువేషన్ లో ఆర్మీ ఎక్కడికి వెళ్ళిందని ఇప్పుడు చరణ్ సార్ ఫ్యాన్స్ అందరూ, చరణ్ సార్ ఫ్యాన్స్ అయితే ఏముంది, మన చిరంజీవి సార్ ఫ్యాన్స్ అయితే ఉంది, మెగా ఫ్యామిలీ కొంతమంది వాళ్ళు కూడా ఏంటంటే ఆర్మీ అన్నాడు కదా, అందరికి ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉందని అంటున్నారు. ఆర్మీ ఏమైంది ఆ సిచ్యువేషన్స్ లో ఎవరు రాలేదు, కనీసం ఇంటి దగ్గర కూర్చు కూడా కనీసం ధర్నా కూడా చేసే అంత ఆ సిచ్యువేషన్ కూడా లేదు. అది ఏమైంది ఆర్మీ అంతా ఫేక్ మాటలా, ఫేక్ యాక్చువల్లీ ఏమైందంటే మేము కూడా కార్యాచరణ ప్రకటించినాం. బట్ ఏంటంటే హీరో గారు ఏం చేసిరంటే ఇది కావాలని కుట్ర కదా. ఇప్పుడు ట్విట్టర్లో ఏంటంటే ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్ అనే ముసుగులో, ఆర్మీ అనే ముసుగులో చాలామంది గవర్నమెంట్ అంటే
మన ఫ్యాన్స్ని కానీ బన్నీ గారిని ఇరికియాలని కొన్ని శక్తులు వచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టడము ఫేక్ ఐడీలతోని. సో బన్నీ గారు చెప్పారు మీరు ఎక్కడ రియాక్ట్ అవ్వద్దు, ఎవరు ముందుకు రావద్దంటే. సో హీరో గారు చెప్పి ఇప్పుడు మన హీరో గారే ఒక చట్టాన్ని తనే గౌరవిస్తున్నప్పుడు హీరో గారు చెప్పినాక మనకి వెళ్తే మళ్ళీ ఈ జనాలే మాట్లాడతారు, హీరో చెప్తున్నా కూడా ఇంటలేరు అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే బన్నీ సారు ఆ థియేటర్కి వెళ్ళారు. అవును సార్ రాకముందు ఇన్సిడెంట్ జరిగిపోయింది. అవును ఇన్సిడెంట్ జరిగింది. అయినా ఏ తప్పు సార్ చేయకుండా కూడా సార్ని ఈ రోజు ఈ సిచ్యువేషన్ లో అలా ఉంచారు. పాపం లోపలికి వెళ్ళారు, వచ్చారు, చాలా పీక్ సిచ్యువేషన్ తను ఉన్నాడు. అయితే రీసెంట్ గా రాజమండ్రిలో గేమ్ చేంజర్ చరణ్ సార్ ఈవెంట్ పెట్టారు. రాజమండ్రికి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కి ఉన్న ఒక 25 కిలోమీటర్స్ ఎంత ఉంటాయి. వాళ్ళు వచ్చింది గేమ్ చేంజర్ ఈవెంట్ కి. వాళ్ళు ఇద్దరు డెడ్, స్పాట్ డెడ్. అయితే దిల్ రాజు సార్ 5 lakhs అన్నారు, మళ్ళీ చరణ్ సార్ వాళ్ళ టీం అందరూ వాళ్ళు 10 lakhs సంథింగ్ ఎంత అన్నారు. అయితే మన వాళ్ళు ఏంటంటే మన అంటే అల్లు అర్జున్ గారికి ఇంత చేయరాని తప్పుకి 2 కోట్లు పెట్టారు. 2 కోట్లు ఎట్లా ఇచ్చారు? కింద చరణ్ సార్ ఈవెంట్ జరిగింది కదా, ఆ ఇష్యూకి కింద 2 lakhs ఏంటి 5 lakhs ఏంటి అని పెట్టారు. ఒక మీమ్స్ లో వచ్చింది, మీమ్స్ లో తక్కువ వచ్చింది, అసలు ఆ టాపికే రాలేదు ఎక్కడ. మీమ్స్ లో వచ్చింది. అంటే బన్నీ గారికి ఒక రూలు, అక్కడ జరిగిన ఇష్యూకి అయితే అదొక రూలు. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎట్లా రియాక్ట్ అయ్యారంటే ఒంటరిగా పోరాడిండు, గోటీ దాకా వచ్చేది గొడ్డల దాకా తెచ్చుకున్నారు, వెంటనే రియాక్ట్ అవ్వాల్సింది అన్నారు. పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ ఫ్యాన్ మెగా ఫ్యాన్ 2 days వరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదంట. అలా ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారో మాకు ఎవరు రెస్పాన్స్ కాలే, మాకు ఎవరు రెస్పాన్స్ చేయలే అన్నాడు. బట్ ఒంటరిగా అయితే పోరాడింది అని చెప్పిన మెగా ఫ్యాన్ సపోర్ట్ లేదని ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. సో ఇద్దరు సినిమా ఇండస్ట్రీ, ఇప్పుడు సినిమా పరంగా ఎవరి క్రేజ్ వాళ్ళకు ఉండాలని అనుకుంటారు. ఇప్పుడు వాణిజ్యంగా కానీ సినిమాల పరంగా కానీ ఖచ్చితంగా పోటీ ఉంటుంది. మనం చెప్పినా చెప్పకుండా అది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళు ఏమనుకుంటారు, మెగా ఫ్యాన్ రామ్ చరణ్ అన్న టాప్ 1లో ఉండాలి, గ్లోబల్ స్టార్ అని పేరు పెట్టుకున్నారు అన్ని, అంటే వచ్చింది అని చెప్పి RRR నడిచింది, దాని తర్వాత మగధీర నడిచింది. వీళ్ళు ఏంటంటే రాజమౌళి మగధీర కానీ RRR కానీ రామ్ చరణ్ అన్న ఉండడం వల్ల నడిచింది అన్నారు. కానీ వీళ్ళకి తెలియని నిజం ఏంటంటే రామ్ చరణ్ అన్నని ఇండస్ట్రీకి మంచి యాక్టింగ్ కానీ మంచి హిట్ ఇచ్చింది సుకుమార్ గారు అండ్ రాజమౌళి గారే. అయితే బ్రో రీసెంట్ గా మన డల్లాస్ లో రామ్ చరణ్ సార్ ఈవెంట్ జరిగినప్పుడు సుకుమార్ గారు కూడా వెళ్ళారు. అవును. అయితే సుకుమార్ గారు స్టేజ్ మీద అంటారు రంగస్థలంకి అవార్డు, నేషనల్ అవార్డు రావాల్సింది ఈసారి 100% ఖచ్చితంగా గేమ్ చేంజర్కి వస్తుంది ఖచ్చితంగా, సుకుమార్ గారు మాట అయితే ఇచ్చారు. అది ఎన్ని అవార్డులు వస్తాయని మీకే తెలియదు, మీరు ఒకసారి చెప్పండి మీ మాటలు. నాకు తెలిసి అన్ని అవార్డులు ఇచ్చేసారు, అన్ని అవార్డులు ఇచ్చి లేదు సినిమా బాగుందంట కదా. చాలా బాగుంది, అవార్డులు ఆస్కార్ కూడా వెళ్తుంది, ఆస్కార్ కూడా వెళ్తుంది నాకు తెలిసి. అయితే అది నాకు ఇంటర్వ్యూ రామ్ చరణ్ అన్న హార్ట్ఫుల్ గా సుకుమార్ గారే చెప్పారంట, లేకపోతే వెనకాల ఎవరన్నా చెప్పించడం? ఏమో మరి సినిమా చూసిన తర్వాత మరి ప్రమోషన్ స్టంట్ గా చెప్పించారా అనిపించింది. బట్ అప్పన్న క్యారెక్టర్ ప్రమోషన్స్ గా చేసే వ్యక్తి అయితే సుకుమార్ గారు కాదు. ప్రమోషన్స్ కోసం అయితే అంత దూరం వెళ్ళి చేసిన సుకుమార్ గారి క్యారెక్టర్ అది కాదు. ఏంటి కానీ యాక్టింగ్ అప్పన్న అనే క్యారెక్టర్ చాలా బాగా చేసిండు. మళ్ళీ చెప్తున్నా రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ కి, మీరు ఎన్ని కామెంట్లు పెట్టినా ఏం పెట్టినా గడ్డంలో రామ్ చరణ్ ద బెస్ట్ కనిపిస్తాడు, ఒక ఛత్రపతి శివాజీని చూసినట్టు అనిపిస్తుంది. కానీ షేవింగ్ తీసి డాన్స్ కూడా బాగుంటుంది, చరణ్ సార్ డాన్స్ బాగుంటుంది, కానీ డాన్స్ బాగుంటుంది, సార్ యాక్టింగ్ గడ్డం లేకుండా క్లీన్ షేవ్ అయితే నాకు తెలిసి నాకైతే నచ్చదు. గడ్డంలో మన టాప్ హీరోలలో ద బెస్ట్ ఒక ఛత్రపతి శివాజీ ఆ టైప్ లో కనిపిస్తాడు, బాగుంటారు, చాలా బాగుంటారు. ఆ బియర్డ్ కానీ కానీ గడ్డం లేకుండా నాకు తెలిసి గేమ్ చేంజర్ కూడా ఆ క్యారెక్టర్ వల్లనే అంత అంటే ఇంపాక్ట్ చూపెట్టలేదు. ఇంకోటి అప్పన్న క్యారెక్టర్ ఆ నత్తి బాగా చేసాడు, మనకు ఒక రంగస్థలంలో ఎలాగైతే మనకు ఆ యాక్టింగ్ అనిపించిందో దాంట్లో అట్లా కనిపించింది. మేబీ ఆ క్యారెక్టర్ని చూసి సుకుమార్ అన్నారేమో, బట్ అంత అవార్డు ఇచ్చే అంత లేదని నాకు అనిపిస్తుంది. బేసిక్గా నేను మూవీ రిలీజ్ అయిన మధ్యాహ్నమే టికెట్ 500 రూపీస్ పెట్టి నేను వెళ్ళాను. ఓకే, వెళ్తే అక్కడ ఎలివేషన్స్ ఎఫెక్ట్స్ అన్ని చూసిన తర్వాత ఇంటర్వ్యూలోనే వచ్చేసిన అంత బాగుంది సినిమా. ఓహో, అంటే అంత బాగుందని. అంటే ఇక్కడ చరణ్ సార్ తప్పలేదు, చరణ్ సార్ యాక్టింగ్ చాలా బాగా చేశారు, సూపర్, చాలా బాగా చేశారు. శంకర్ గారు ఏంటంటే చరణ్ సార్ క్రేజ్ని, చరణ్ సార్కున్న ఆ యాక్షన్స్ కానీ
జనాలకు చూపించలేకపోయారు. అది మెయిన్ మైనస్. అదే జనాలకి చరణ్ సార్ ని ఆ సినిమాలో ఎలా యూజ్ చేసుకోవాలో జనాలకి తెలియజేయలేకపోయారు. అది మెయిన్. ఇంకోటి ఏంటంటే స్టోరీని శంకర్ గారు తీసుకునే టాపిక్ అదే. బట్ ఆల్రెడీ రాజకీయాలు మనం అన్ని చూస్తున్నాం. ఇప్పుడు మన యూత్ అంతా అప్డేట్ అయిన వర్షన్లో తీయలేకపోతున్నాడు అంతే. స్టోరీ బాగుంది, అందరు బాగా తీసుకున్నాడు, బట్ అది దాన్ని తీయడంలో స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ చేయలేకపోయాడు. మళ్ళీ ఏదో ఒక కొత్త రొటీన్ సినిమా లెక్క తీసుకెళ్ళాడు. దానివల్ల ఇది. బట్ ఇది ఏమైనా కానీ రామ్ చరణ్ అన్న కెరియర్లో ద బెస్ట్ టాప్ ఇండియన్ కెరియర్లోనే ఫేక్ కలెక్షన్స్ అని అది యూట్యూబ్లో ప్రతి ఒక్కరు చెప్పారు. మనమేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగానే ఫేక్ కలెక్షన్ చేసుకున్నారంటారా చరణ్ సార్ వాళ్ళు? క్లియర్ కట్ గా కనిపిస్తుంది కదా. రామ్ చరణ్ సార్ అంత పలుకుబడి ఉంది, అంత ఫ్యాన్స్ ఉన్నారు, అంత ఉంది. అంత ఫ్యాన్స్ ఉన్నప్పుడు నిజంగానే వచ్చిండొచ్చేమో కలెక్షన్స్. లేదు, ఆల్రెడీ నిజంగా వస్తుంటే మనకు అప్డేట్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు బాలీవుడ్ లో ఎంత కలెక్ట్ చేసింది మొత్తం ఓవరాల్ గా సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు ఎన్నో రోజు 4th డే 3rd డే అవుతుంది. 10th రిలీజ్ అయింది. 10th రిలీజ్ అంటే 4 days అవుతుంది. ఈ 4 days లో మినిమం మాక్సిమం ఎంత కలెక్షన్స్ వాళ్ళు రీచ్ చేసి ఉండొచ్చు? నాకు తెలిసి నువ్వు 100 లోపే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 200 crores దాటేసింది అంటున్నారు కదా వాళ్ళు. అలా చెప్తున్నా కానీ మేబీ ఇట్లా టికెట్స్ చూడండి, టికెట్స్ బుక్ అవ్వట్లేదు. ఇప్పుడు పుష్పకు వచ్చేసి గంటకు 1,00,000 టికెట్లు బుక్ అయినాయి. 1,00,000 టికెట్లు ఇక్కడ 5. సెకండ్ రోజు ఫస్ట్ రోజే 10,000 ఉంది, సెకండ్ రోజు 3,000 2,000 ఉంది. థియేటర్లని ఖాళీ ఉన్నాయి. ఇంకా మెగా ఫ్యాన్స్ చాలా మంది వాళ్ళే చెప్తున్నారు ఏమని, సినిమా బాగాలేదు, యావరేజ్ ఉంది. రామ్ చరణ్ అన్న పరువు తీసాడన్న. నిజంగా శంకర్ గారి పని అయిపోయిందన్న. ఇంకా కలంలో ఏం లేదు. ఇంకో ఊరికే సినిమాలు తీసి జనాల ఇట్లా డబ్బులు దబ్బడం మాకు నచ్చలేదు. కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్ప్రెడిక్టబుల్ మాకు ఫ్లాప్ ఇచ్చారని వాళ్ళే చెప్పారు కదా. అంటే ట్విట్టర్లో ఒక పోస్ట్ వచ్చింది, 180 కోట్లు అంటే కలెక్షన్. దిల్ రాజు గారు అఫీషియల్గా పోస్ట్ అనౌన్స్ చేశారు. 180 కోట్లు వచ్చింది అన్న సినిమాకి. మరి ఎందుకు కళ్యాణ్ సార్ స్టేజ్ మీద సినిమా అసలు మాట్లాడదాం, పక్కన పెడదాం. అంటే 666 మొన్న వచ్చిన దేవరా కన్నా ఎక్కువ వచ్చింది అన్న. నిన్న అఫీషియల్ పోస్ట్ కూడా ఫ్యాన్ మేడ్ చేశాడు. 400 కోట్లు 300 కోట్లు అని కలెక్షన్లు వచ్చాయా చెప్పండి. ఒక పవన్ అన్న ఫ్యాన్గానే చెప్తున్నాను. సినిమాలు అయితే తల నొప్పన్న. నిజంగా రామ్ చరణ్ గారు నిజంగా డ్యాన్స్ బాగుంది కానీ ఆ ధూప్ సాంగ్ ఏందన్న. అంటే కళ్యాణ్ సార్ ఎక్కువ ఏ ఆడియో రిలీజ్కి వెళ్ళినా కానీ, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ, ఈవెంట్స్కి వెళ్ళినా కానీ అంతసేపు ఒక 1.5 hour ఒక మనిషి ఒక స్టేజ్ మీద ఎఫెక్ట్ పెట్టి అలా నిల్చొని చెప్పడం అనేది అది ఇంపాసిబుల్. కానీ చరణ్ గారి కోసమో లేకపోతే చిరంజీవి గారి కోసమో నిల్చొని అంత చెప్పారు కదా, అంటే జనాలకి వివరించేలా చెప్పారు. అంత స్పీచ్ ఇచ్చినప్పుడు అంత పర్ఫెక్ట్ గా వర్డ్స్ కూడా చాలా బాగా మాట్లాడారు. రామ్ చరణ్ గారి గురించి అయితే ఏముంది, పక్కన ఉన్న అందరి గురించి కానీ కళ్యాణ్ గారు చాలా వర్డ్స్ కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. అయితే ఆ 1.5 hour మాట్లాడారు. సో మేము అనుకున్నాము నిజంగానే హిట్ కొడుతుందేమో సినిమా, చాలా బాగుంటుందేమో, వెళ్దాము సినిమాకి అని చెప్పి ఆ రోజే 500 టికెట్ పెట్టి వెళ్ళినాం. మేము పుష్ప రివ్యూస్ అని చూసిన తర్వాత 3rd డే వెళ్ళాం పుష్పకి. చరణ్ సార్ మూవీకి ఫస్ట్ డే వెళ్ళాం మేము. మనమంతా బన్నీ సార్ ఫ్యాన్ అయినా కానీ ఫస్ట్ డే చరణ్ సార్ సినిమాకి ఫస్ట్ డే వెళ్ళాం. ఫస్ట్ డే వెళ్తే ఏమైందంటే స్టార్టింగ్ కాసేపు బాగానే ఉంది. ఆయన కలెక్టర్ ఎందుకు అవుతాడో తెలియదు. తర్వాత మళ్ళీ అప్ అండ్ డౌన్ అవన్నీ ఏదంటే ఇంటర్వ్యూలోనే ఇంకా పిచ్చి థింగ్ వచ్చేసినాం. అదే ఎందుకంటే సినిమాని బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే ఇచ్చిండు, బట్ అది ఎందుకో మ్యాజిక్ చేయలేకపోయాడు. ఇప్పుడు ఈ సినిమాకి అంత బడ్జెట్ కూడా అవసరం లేదనిపించింది. ఆ స్టోరీకి చరణ్ సార్ ని ఇంకా వేరే లెవెల్ తీసుకెళ్ళాలి. లేదు యాక్చువల్లీ జిగర్ తాండా డైరెక్టర్ ఉన్నాడా, తనే స్టోరీ అదే. బట్ ఈ సినిమా చూసిన తర్వాత ప్రత్యేక రాజకీయాలు, ఇప్పుడు దాంట్లో అప్పన్న డబ్బులని రాజకీయం చేస్తా అంటాడు, ఇసుక మాఫియాది, 30 సంవత్సరాలు సీఎం నేనే, నానని చెప్పి ఇదంతా ఏంటంటే జగన్ గారిని పోర్ట్రేట్ చేసినట్టు అయింది అక్కడ. వాళ్ళు పృథ్వీ గారు కూడా చెప్పారు, సినిమా రిలీజ్ అయిన తర్వాత నిజ రాజకీయాలు ఉంటాయి, మన ప్రెసిడెంట్ జరుగుతున్నాయి ఉంటాయంటే కొంచెం టార్గెట్ చేశారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసే వరకు ఆటోమేటిక్ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్కి ఎంత ఫ్యాన్స్ ఉంటారో, టీడీపీకి ఎంత ఫ్యాన్స్ ఉంటారో, జగన్కి కూడా అంతమంది అభిమానులు ఉంటారు. అంటే నేనేంటంటానంటే ఒక సినిమా విజన్లో వెళ్ళినప్పుడు సినిమాలుగానే చూడాలి, సినిమాల్లోకి రాజకీయాలు తేవద్దు. ఇప్పుడు ఏమైతుందంటే ఒక సినిమాని రాజకీయం చేయొద్దు. రాజకీయం చేసినారు. ఈ రోజు చరణ్ గారికి వాల్యూ పడిపోయేలా చేశారు. అదే కదా, వాళ్ళ ఫ్యాన్స్ అవ్వచ్చు, చుట్టుపక్కల ఎవరు అవ్వచ్చు వాళ్ళే. ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అంటే ది బ్రాండ్. అవును, ఆల్మోస్ట్ మన బన్నీ సార్ వీళ్ళందరూ ఒక లెవెల్లో ఉంటారు. ఇప్పుడు ప్రభాస్, రామ్ చరణ్, ఇక్కడ బన్నీ
ఆయన మన ఎన్టీఆర్ వీళ్ళందరూ ఒక లెవెల్ ఉంటారు. ఇప్పుడు పాన్ ఇండియా అంత డైరెక్షన్ చేసినప్పుడు శంకర్ గారు కూడా ఏం చేశారంటే కొన్ని విజువల్స్ లో చరణ్ సార్ ని ఎట్లా హైప్ చేయాలి, ఎలా యూజ్ చేసుకోవాలని ఆ టైంలో ఆయనకి తెలియకపోవడమో లేకపోతే అలా చేయడం తెలియదు, కానీ మొత్తానికి అయితే చాలా లో లెవెల్లో చూపించారు. చాలా లో అంటే ఒక కామన్ సినిమా నడుస్తున్నట్టు, అంటే ఒక హై మూమెంట్ ఉండదు. అంటే నేనేమంటానంటే బ్రదర్ సినిమాలుగానే చూడాలి, సినిమాల్లోకి రాజకీయాలు లాగితే. రీసెంట్ గా రోజా గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు. అవును. అయితే మన బన్నీ సార్ జరిగిన ఇన్సిడెంట్ కి ఎంత పెద్ద పెంట చేశారు, చిన్నదాంతో పోయి ఎంత పెద్ద చేశారు, చిన్నదాని పోయి మొత్తం రాజకీయం లాగేసి. అయితే రోజా గారు మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మన సార్ అల్లు అర్జున్ గారి గురించి సపోర్ట్ చేసి మాట్లాడారు. అంటే అల్లు అర్జున్ ఒక రూలు, ఇక్కడ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అయితే రూల్ అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళు పార్టీ ఫామ్ లో ఉన్నారు. అవును, పార్టీ వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు చెప్పింది ఎంతమంది చనిపోతే ఏముంది, వాళ్ళే ఉన్నారు కదా. ఒక 5 లక్షలు ఇస్తే వాళ్ళు పడి ఉంటారు. అదే మన బన్నీ గారు మాత్రం 2 కోట్లు 3 కోట్లు డిమాండ్ చేయాలి. ఎందుకంటే అధికారంలో లేడు, మనం చెప్పింది వినాలి, మనం చెప్పిన చట్టం ఇబ్బంది పెట్టాలి. అంటే ఏం లేదు, అంటే ఇప్పుడు ఓవరాల్ మొత్తం ఒక 2000 crores దాటుతుంది డామ్ షూర్ గా ఈ సంక్రాంతి ఖచ్చితంగా. ఇంకోటి అంబట్రావు ఇప్పుడు రోజా మాట్లాడాడు, గేమ్ చేంజర్ ఇక్కడ జరిగింది, వీళ్ళకి సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సేమ్ అలాగే అల్లు అర్జున్ కి జరిగింది కూడా ఇక్కడ ప్రమేయం లేదు. ప్రమేయం లేనప్పుడు ఇప్పుడు గారికి లేనప్పుడు అల్లు అర్జున్ లేదు, అక్కడ అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేయరని చాలా పాయింట్ గా మాట్లాడారు. ఎందుకు అరెస్ట్ చేయలేదంటే పార్టీ వాళ్ళ ఫామ్ లో ఉంది బ్రదర్. అంతే కదా. ఇప్పుడు ఏమన్నా చట్టం ఎవరు చుట్టం కాదు, తన పని చేసుకున్నారు. కానీ ఇంకోటి అక్కడ అల్లు అర్జున్ గారికి ఏ సెక్షన్స్ అయితే పెట్టారో అదే సెక్షన్ లో అక్కడ పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. కానీ పెట్టాలి, అక్కడ పెట్టిన సెక్షన్స్ వేరు, ఇక్కడ పెట్టిన సెక్షన్స్ వేరు. అదే కదా. రోజా గారు స్పష్టంగా చెప్పారు, మేము విన్నాం, చూసాం. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో 6 years పనిచేశాను నేను. జగన్ సార్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం రోజా గారి దగ్గర పనిచేశాను నేను. అలాంటి ఆవిడది రోజా గారిది ఏదన్నా ఒక ట్వీట్ వచ్చినా గానో లేకపోతే ఒక వీడియో వచ్చినా గానీ ఆమె చెప్పింది 2-3 times వింటాం. ఎందుకంటే ఆవిడ ఏ చెప్పినా క్లారిటీగా చెప్తుంది. రోజా గారు ఏ చెప్పినా క్లారిటీగా ఉంటుంది. అందుకోసమే విన్నాం. అక్కడ విన్న తర్వాత అంటే మన బన్నీ సార్కే సపోర్ట్ చేసింది ఆవిడ. అల్లు అర్జున్ గారికి అయితే ఒక రోలు అయితే అక్కడ ఆంధ్రాలో ఒక రోల్, ఇక్కడ ఒక రోల్. అంటే ఇక్కడ పెట్టిన సెక్షన్స్ అక్కడ కూడా పెట్టాలి. ఇక్కడ అరెస్ట్ చేశారు, అక్కడ అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళ రాజకీయంలో వాళ్ళు చెప్పిందే నడుస్తుంది. ఇక్కడ బన్నీ గారికి అధికారం. నేనేమంటానంటే సినిమానిగా చూడాలి. రాజకీయాలు చేసి సినిమాని రాజకీయాల్లో లాగి ఇట్లా చేస్తే స్టేజ్ ఎక్కి వెర్రవేగితే ఇప్పుడు అంతేందుకు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కొంతమంది బన్నీ సినిమాని ఆపేస్తాం అదేని అన్నారు. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరు ఆ మాట అనలేదు. ఫస్ట్ రోజు వెళ్ళి చూసినాం మేము. నేనే ఫస్ట్ రోజు వెళ్ళి చూసి రివ్యూ చెప్పిన, సినిమా బాగుందంటే బాగుందంటాం, బాగాలేదంటే బాగాలేదంటాం. నీ సినిమాలో కంటెంట్ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంతే మరి. ఇప్పుడు ఆపడానికి ఎవరికి లేదు. ఎందుకంటే సినిమా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో వెళ్ళినప్పుడు కంటెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇండియా ఆడియన్స్ ఒక్కొక్క ఫ్యాన్ కాదు, ఒక్కొక్క వాళ్ళు 3-4 సార్లు చూస్తారు. ఒకవేళ చెప్పాలంటే మన ఐకాన్ స్టార్ వెళ్తే పాకిస్తాన్ లో చూసినా ఆడు పుష్ప అంటే తగ్గేదేలే అంటాడు, ఇక్కడ చూసినా పుష్ప, డేవిడ్ వార్నర్ ఆయన పుష్ప. ఇదంతా ఏం తెలుసా, మొత్తం అల్లు అర్జున్ సారే కనపడుతుంది. సో ఆ కనపడడం వినపడడం వీళ్ళకి నచ్చక తొక్కేయాలి, పాయింట్ ఆఫ్ చేయాలి, లోపలేయాలి. ఎంత బ్యాడ్ నేమ్ తెచ్చినా అక్కడ సినిమా కలెక్షన్ ఆగిపోలేదు కదా. 11వ రోజు 100 కోట్లు. అల్లు అర్జున్ గారు లోపలేషన్ మాత్రం సినిమా అది ఆగిపోలేదు. అల్లు అర్జున్ గారు ఇబ్బంది పెట్టిన మాత్రం అక్కడ సినిమా కలెక్షన్స్ ఆగిపోలేదు కదా. అల్లు అర్జున్ గారు ఇబ్బంది పెట్టిన సినిమా షోలు ఆపేయలేదు కదా. సో ఇప్పటికీ ఏంటంటే ఇప్పటికి ఈ వచ్చిన గేమ్ చేంజర్ అయితే ఏముంది, వెంకటేశ్వర సినిమా అయితే ఉంది, ఇంకోటి ఏముంది, వీళ్ళన్నిటికన్నా ఎక్కువ వేలో పుష్పనే వెళ్తుంది ఇప్పుడు. అంతే మరి. ఇప్పుడు అంతేందుకు ఇప్పుడు 17 నాడు రీఅప్లోడ్ అవుతుందా, ఆ రీఅప్లోడ్ కి వచ్చిన డే కలెక్షన్ వీళ్ళకి రావు. అంతెందుకు 11th రోజే బన్నీ సార్ పెట్టుంటే అసలు ఈ సినిమాలు ఏవి దాని కింద నెవర్. అంతే కదా. మరి పుష్పకి వెళ్ళిపోతారు. 20 నిమిషాలు అంటే ఆల్మోస్ట్ మంచి కంటెంట్ ఉన్న సినిమా బ్రదర్. 20 నిమిషాలు అంటే ఒక హాఫ్ అన్ అవర్ అనుకో. హాఫ్ అన్ అవర్ సినిమా పెరగడం అంటే అది ఆషామాష కాదు. అంతే ఖచ్చితంగా. ఎన్ని ఎలివేషన్స్ ఎన్ని ఉంటాయి, అన్ని చాలా చాలా ఎఫెక్ట్ ఉంటాయి. ప్రోమో వచ్చింది ఎట్లుంది అసలు? సూపర్, చాలా బాగుంది. సూపర్, చాలా. ఇప్పుడు చూస్తారు కదా ఇప్పుడు జనాలు కూడా, ఇప్పుడు ఎవరు స్టామినా అయిందనేది ఇప్పుడు తెలిసిపోతుంది కదా. మామూలుగా ది ఐకాన్ స్టార్ ఆ బ్రాండ్ వింటేనే ఆ నేమ్ వచ్చిన తర్వాత అరే ఈ ఐకాన్ నుంచి ఏ వీడియో వస్తుంది, ఏదో వస్తుంది అని ఎక్సైటింగ్ ఉంటారు అందరూ. అదే 20 minutes యాడ్ చేస్తున్నారు అంటే నువ్వు టికెట్ 1000 పెట్టినా కొనుక్కెళ్తారు. ఇప్పుడు వెళ్తారు ఖచ్చితంగా. 100 పెట్టినా వెళ్తారు. అక్కడ బన్నీ గారి దగ్గర ఉన్న ఫ్యాన్స్ డబ్బులు వాల్యూ ఇంపార్టెంట్ కాదు, బన్నీ గారు ఇంపార్టెంట్. ఆ థియేటర్ లో మనం ఎగ్జైట్మెంట్ ఎంజాయ్ చేయాలి, చూడాలి. దాంతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఇప్పుడు నార్త్ లో ఎంత ఫ్యాన్స్ చూసినా కామన్ ఆడియన్స్ వెళ్ళి చూస్తున్నారు కదా.
సండే రోజు డే 1 కంటే నెక్స్ట్ సండే రోజు 85 కోట్లు. డే 1 75 అయితే సండే రోజు 85 కోట్లు అంట. పేటిఎం బ్యాచ్ మీరు డబ్బులు ఇస్తారా, డబ్బులు ఇచ్చి చేపిస్తారా? అంటే మరి వాళ్ళు పేటిఎం బ్యాచ్, వాళ్ళు ఎప్పుడు మెగా ఫ్యాన్స్ గురించి మాట్లాడతారు. అంటే పేటిఎం బ్యాచే కదా, పేటిఎం బ్యాచ్ కాబట్టే కదా వాళ్ళు ఈ రోజు కలెక్షన్స్ వచ్చేసినాయని చెప్పి 180 170 అట్లా పెట్టుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడతాం, ఏం మాట్లాడతాం అల్లు అర్జున్ గురించి, తను ఏమన్నా ఇప్పుడు మనం ఒక వాళ్ళు ఎట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి వాళ్ళు ఎట్లా అభిమానిస్తారో నేనన్నా నువ్వు కానీ ఎందుకు మాట్లాడతాం. మన హీరో గురించి ఎవరైనా డిఫెండ్ చేసినాం దాని గురించే మాట్లాడతాం. కానీ పర్సనల్గా చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టాం కదా. వీళ్ళు ఏం చేస్తారు, మనం ఏదో డిఫెండ్ మాట్లాడతాం కదా, ఏదో తిట్టినామని వాళ్ళే క్రియేట్ చేసుకొని వీడు మన పగోడు, వీడు మన మధ్యలో చిచ్చు పెడుతుండు, ఇలా వీళ్ళు వాళ్ళే డిస్కషన్ చేసుకుంటారు. ఒకటి ఇప్పుడు గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది గుడ్డు నొప్పి, అంతే కదా. అవునా? ఎన్ని మాట్లాడుకుని ఎన్ని చేసినా మనం దగ్గర ఇన్ఫ్రంట్ ఆఫ్ చూసే వరకు తెలుస్తుంది అక్కడ దగ్గర ఏందనేది తెలుస్తుంది, ఏంటని తెలుస్తుంది. ఇప్పుడు అడవిలో ఉంటాడు భయ్య, వాడికి ఆధార్ కార్డు ఉండదు, వాడికి కనీసం వాడి పేరు మీద ఏ జనాభా లెక్కలో ఉన్నాడు సుల్లిగాడు, చేతిలో సిమ్ కార్డు ఉంటది, స్మార్ట్ ఫోన్ ఉంటది, ఖాళీగా ఏం మొట్ట కూడా చెప్పని అడిగి కామెంట్లు పెడతాడు. ఇంకోటి గబ్బులు, ఇంకోటి అటు ఫోటో ఉండదు, ఒక్క ఫోటోలు పెట్టుకోడు, ఫేక్ అకౌంట్. నీకు నిజంగానే నువ్వు కామెంట్ చేయాలి, నీకు అంత గుద్దల్లో ముందు అనిపిస్తే ఒరిజినల్ ఇది నా ఫోటో, ఇది నా అడ్రస్ నేను అని పెడితే మనకు కూడా క్లారిటీ వస్తుంది కదా. కంపేర్ చేయకూడదు. మీరు చేసే కంపారిజన్ వల్ల ఈ రోజు ఇలా అందరికి సిచువేషన్ ఇలా అవుతున్నాయి, అందరికి ప్రతి ఒక్కరు. సో మీరు అనేది ఒక వేలో పర్ఫెక్ట్ వేలో వెళ్తే ఈ రోజు గేమ్ చేంజర్ ఎక్కడికో వెళ్ళేది. సగం మీరు పెట్టే కామెంట్స్, మీరు పెట్టే రివ్యూస్ వలన ఇలా మొత్తం టోటల్ శంకర్ గారిని మొత్తం ఒక బ్లాక్ లో కూర్చోబెట్టేశారు. అది ఇంకోటి ఏమన్నా ఆ టికెట్స్ కూడా రామ్ చరణ్ వల్లనే బుక్ అయినాయి. అవును, శంకర్ సార్ మీద అస్సలు హోపే లేదు, అయిపోయింది. శంకర్ సార్ అదెంత దాన్నే మీరు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వేరే హీరో వచ్చినప్పుడు వీళ్ళని ట్రోల్ చేస్తారు, వాళ్ళు ఖచ్చితంగా మీరు ట్రోల్ చేసినప్పుడు కర్మ అనేది వాళ్ళు కూడా ఖచ్చితంగా చేస్తారు కదా. మీరు మా సినిమాకి చేసారు, మేము మీ సినిమాకి చేసినాం, అది ఇప్పుడు ఇదే ఎక్కువ అయిపోతుంది. సో సినిమా పరంగా ఎన్ని చేసినా చేయకపోయినా ఏంటంటే అరే నువ్వు మెగా ఫ్యాన్ అని దగ్గర అనేది, అరే నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ నువ్వు దగ్గర అని దూరం పెట్టేసి అసలు ఆడు అల్లు అర్జున్ దగ్గర రాకూడదు. ఇంకోటి అంటాడు రామ్ చరణ్ సార్ ఇంట్లో కూడా రాకూడదు, ఆడు అసలు గేట్ దగ్గర రాకూడదు పంపించేసి. ఇలాంటి రాజకీయాలు మాన దగ్గర ఫస్ట్ మీరు ఇలాంటి రాజకీయాలు చేశారనుకోండి, ఇంకా నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా ఎవరు రారు, ఇంకా మనం ఎవరు దాలే చూసుకోవాలి, ఎవరిదా చూసుకోండి అంతే. అనవసరంగా వాళ్ళు అంత గ్లోబల్ స్టార్ అయినారు, మనోడు మా అల్లు అర్జున్ సార్ ఐకాన్ స్టార్ అయినారు, మీరు ఇవన్నీ చేసుకుంటే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. ఇప్పుడు ఏమైనా అంటే వాళ్ళు మనం ఇప్పుడు నేను డిఫెండ్ చేస్తే అల్లు అర్జున్ గురించి, నువ్వు మా మెగా ఫ్యామిలీకి శత్రువు, వాళ్ళకి శత్రువు, ఇదే వాళ్ళకి తెలియదు, మొత్తం వీడియో చూడరు ఎవ్వరు. చెప్పాను నీకు స్టోరీ, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటది, అది కనీసం వాడి జనాభా లెక్కలో ఉంటాడు లేదు కూడా. ఫైనల్ అల్లు అర్జున్ విషయంలో నీకేమనిపించింది అది చెప్పు భయ్య. నిజంగానే అల్లు అర్జున్ గారు అంటే చెప్పాల్సిన ఏం లేదు భయ్య, చాలా కష్టపడ్డాడు భయ్య. కానీ కష్టపడి ఈరోజు ఈ సంక్రాంతి ఫెస్టివల్ కూడా పాపం సార్ ఏంటంటే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ సంక్రాంతికి బెంగళూరు వెళ్ళి ఒక ఫెస్టివల్ ఒక లెవెల్లో చేసుకుంటారు. కానీ ఈరోజు సార్ అంతా ఎంత డబ్బులు వచ్చినా, ఎన్ని కలెక్షన్స్ వచ్చినా, బయట ఎంత టాక్ వచ్చినా, కానీ ఆయన హార్ట్లో చేయరాని తప్పుకు లోపల వెళ్ళొచ్చాం కదా అని అది ఇప్పటికి పాపం ఫేస్ చేస్తున్నారు. బాధ ఉంటుంది, చాలా ఉంటుంది, చాలా ఉంది. కానీ మన ఫ్యాన్స్ గురించో లేకపోతే మనం ఇచ్చే ప్రేమ వల్లనో, మనం పెట్టే అభిమానం వల్లనో, మనం చూపించే ఇది వల్లనో కాదు. కానీ పాపం ఆయన ఎవరిని ఏం అనలేక ఇక్కడే పాపం పెట్టి ఏం చెప్పలేక అట్లా ఉండిపోయాడు పాపం. ఇప్పుడు అల్లు అర్జున్ ఎట్లా చేశారో ప్రతి ఒక్క చిన్న పిల్లని అడుగులో చెప్తారు, ఇది ఖచ్చితంగా కావాలని. అంటే తన సక్సెస్ కావచ్చు, సో కలెక్షన్స్ కావచ్చు, తను ఎదిగే విధానం కావచ్చు, తను నా ఫ్యాన్స్ అని చెప్పడం కావచ్చు. సో ఎవరైనా ఇప్పుడు ఏది మాట్లాడుకున్నా నెంబర్ ఆఫ్ ఏంటంటే ఇండస్ట్రీలోనే కాదు ప్యాన్ వరల్డ్లోనే ఏ హీరోకి సాధ్యం కానీ కలెక్షన్స్ కావచ్చు. ఇక్కడ పాట్నా సిటీలో మోస్ట్ ఒక రాజకీయ నాయకుడు పెట్టినా అంత జనాలు రారు. సో ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో పెట్టినా అంత లేరు, మేబీ మొత్తం ఖాళీ ఉంది. సో అంత ఒక్కడిని నమ్మి వచ్చారంటే వాళ్ళు జెలసీ ఫీల్ అయిపోయారు చాలా మంది. బ్రో ఒకటి చెప్తా విను, ఎప్పుడు ఎన్ని ఫీల్ ఏమైనా ఏం చేసినా ఎంత తొక్కేలని చూసినా ఈ 5,000 ఒక విధంగా ఉన్నాయా? లేవు. ఈ రోజు మన టైం డౌన్ అయిందని నువ్వు తొక్కేని చూసావు అనుకో, రేపు ఆ టైం స్టార్ట్ అవుతుంది. ఈ ఏళ్ళు వస్తుంది అప్పుడు, ఈ ఏళ్ళు ఇప్పుడు వచ్చిందంటే ఈ ఏళ్ళు వస్తుంది. ప్రతి ఒక్కడికి ఒక టైం వస్తుంది కదా. ఇప్పుడు ఖచ్చితంగా వచ్చింది. ఇప్పుడు దేవుడు అనేవాడు ప్రతి ఒక్కడు నువ్వు రిమైండ్ చేస్తూనే ఉంటాడు, నువ్వు స్టేటస్ నువ్వు మొత్తం చేస్తున్నట్టు. ఈ రోజు నువ్వు డౌన్ అయ్యావని చెప్పి
ఒక చనిపోయిన పాముని మళ్ళీ మళ్ళీ చంపి దాన్ని ఎట్లా చేస్తావో అదే మళ్ళీ దాని వెనకాల ఇంకోటి పెరిగేది ఉంటుంది చూసినావు. నీ మీద కక్ష అనేది అట్లే ఉంటుంది. అది వన్స్ ఒకసారి తను అప్ అయిన తర్వాత నువ్వు నీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఆ దేవుడు కూడా రాత రాసినాడు కూడా తెలియదు. అట్లా ఉంటది, అలా వెళ్ళిపోతావు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది నీ. ఇంకా అలా జరిగింది. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వాడికి నిద్ర వస్తుంది పాపం, నిద్ర చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.